Good morning, my students. Welcome to ABN and PRR College of Science group online classes. కెమిస్ట్రీ సెకండ్ సెమిస్టర్లో మనం యూనిట్ నెంబర్ 4 డిస్కస్ చేస్తున్నామండి. దాంట్లో భాగంగానే ఒక న్యూ టాపిక్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాం. సో టాపిక్ పేరు వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ హెచ్ఎస్ఏబి. సో హెచ్ఎస్ఏబి అంటే హార్డ్ యాసిడ్స్ అండ్ హార్డ్ బేసెస్, సాఫ్ట్ యాసిడ్స్ అండ్ సాఫ్ట్ బేసెస్. ఓకే, టాపిక్ పేరుతోనండి హార్డ్ యాసిడ్స్ అండ్ హార్డ్ బేసెస్, సాఫ్ట్ యాసిడ్స్ అండ్ సాఫ్ట్ బేసెస్. ఏంటి హార్డ్ యాసిడ్స్, ఏంటి సాఫ్ట్ బేసెస్ అంటే దాని గురించి మనం ఇప్పుడు వివరంగా డిస్కస్ చేద్దాం. ఓకేనండి, హిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం. మనందరికీ లూయిస్ యాసిడ్స్, లూయిస్ బేస్ అనే పదాలు మనం ప్రీవియస్ క్లాసులో వినే ఉంటాం, ఇంటర్మీడియట్లో విని ఉంటాం, అలాగే డిగ్రీ క్లాసెస్లో కూడా విని ఉంటాం. సో ద లూయిస్ కాన్సెప్ట్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్వాల్వ్స్ ఏ కోవలెంట్ ఇంటరాక్షన్ టు ఫార్మ్ ఏ కోవలెంట్ బాండ్. ఈ లూయిస్ యాసిడ్స్ అనేవి లేదా లూయిస్ బేసెస్ అనేవి ఒకదానికొకటి ఇంటరాక్షన్లోకి ఇన్వాల్వ్ అయ్యి దే ఫామ్ ఏ కోవలెంట్ బాండ్, కోఆర్డినేషన్ ఆర్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. యాసిడ్ అంటే అన్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్. అంటే యాసిడ్ అనే బట్టి ఇక్కడ ఏమంటున్నామంటే ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసేది. బేస్ అంటే ఏమంటున్నామంటే ఎలక్ట్రాన్ పేర్ని డోనార్, ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేసేది. ఓకే, అయితే మనకి 1963కి వచ్చేసరికండి రాల్ఫ్ పీర్సన్ ఇంట్రడ్యూస్ ద హార్డ్ యాసిడ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్, హార్డ్ బేసెస్ అండ్ సాఫ్ట్ బేసెస్ ప్రిన్సిపల్ ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేశాడండి. ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే మనకి హార్డ్ యాసిడ్స్ ప్రిఫర్ టు కోఆర్డినేట్ ద హార్డ్ బేసెస్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ టు సాఫ్ట్ బేసెస్. ఇది ఏం చెప్తున్నాడంటేనండి ఈ సైంటిస్ట్ పియర్సన్ అనేటువంటి సైంటిస్ట్ మనకి ఏం చెప్తున్నారంటే హార్డ్ యాసిడ్స్ అనేవి కోఆర్డినేట్ విత్ హార్డ్ బేసెస్, హార్డ్ యాసిడ్స్ అనేవి హార్డ్ బేస్తో కోఆర్డినేట్ అవుతాయట, సాఫ్ట్ యాసిడ్స్ అనేవి సాఫ్ట్ బేస్తో కోఆర్డినేట్ అవుతాయట. దిస్ ఇస్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ వాజ్ యూజ్డ్ టు రేషనలైజ్డ్ ఏ వెరిఫై ఆఫ్ కెమికల్ ఇన్ఫర్మేషన్ యాజ్ అన్ అటెంప్ట్ ఆఫ్ యూనిఫై ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ రియాక్షన్స్. కొన్ని ఇనార్గానిక్ రియాక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, అవి కొన్ని ఆర్గానిక్ రియాక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఈయన చెప్పిన ఒక చిన్న ప్రిన్సిపల్ అనేది మనకి ఎక్స్ప్లెనేషన్కి చాలా హెల్ప్ అయిందన్నమాట. ఓకేనండి, అలాగే 1983కి వచ్చేసరికి మన పియర్సన్తో పాటే రాబర్ట్ పార్ అనే సైంటిస్ట్ ఇద్దరు కలిశారు. వీళ్ళిద్దరూ కూడా క్వాలిటేటివ్ డెఫినేషన్ ఆఫ్ హెచ్ఎస్ఏబి వాజ్ కన్వర్టెడ్ టు quantitative one by using the idea of పోలరైజేషన్ ఆర్ పోలరైజబిలిటీ. ఓకేనండి, సో వీళ్ళిద్దరూ కలిసి మనకి ఈ పోలరైజబిలిటీ అనే దానిని బేస్ చేసుకొని లెస్ పోలరైజేషన్, మోర్ పోలరైజేషన్ అనే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు యాసిడ్స్ని బేస్ చేసి ఏం చేశారంటే హార్డ్ యాసిడ్స్, హార్డ్ బేసెస్, సాఫ్ట్ యాసిడ్స్, సాఫ్ట్ బేసెస్ అనిగా డివిజన్ చేశారు. ఓకేనండి, ఇది హిస్టరీ అన్నమాట. ఇక్కడ ఏ లెస్ ఈజీలీ పోలరైజ్డ్ ఆటమ్ ఆర్ అయాన్ ఈజ్ హార్డ్ అండ్ మోర్ ఈజీలీ పోలరైజ్డ్ ఆటమ్ ఆర్ అయాన్ ఈజ్ సాఫ్ట్. ఎవరిని హార్డ్ అనాలి, ఎవరిని సాఫ్ట్ అనాలి అంటే ఎవరైతే మోర్ ఈజీలీ పోలరైజ్డ్ ఆటమ్ ఆర్ అయాన్ కానీ ఆటమ్ కానీ ఈజీగా పోలరైజ్ అవుతుందో వాళ్ళేమో సాఫ్ట్ అంటున్నారు, ఎవరైతే ఈజీగా పోలరైజ్ అవ్వరో వాళ్ళనేమో హార్డ్ అంటున్నారు. ఇక్కడ ఆ హార్డ్ అనే పదం హార్డ్ యాసిడ్కి వర్తిస్తుంది, అదే హార్డ్ బేస్కి కూడా వర్తిస్తుంది. అలాగే సాఫ్ట్ అనేది సాఫ్ట్ యాసిడ్కి వర్తిస్తుంది, అలాగే సాఫ్ట్ బేస్కి కూడా వర్తిస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. అకార్డింగ్ టు హెచ్ఎస్ఏబి కాన్సెప్ట్, hard acids prefer binding to the hard bases
టు గివ్ అయానిక్ కాంప్లెక్సెస్. ఈ ప్రిన్సిపల్ బట్టి హెచ్ఎస్ఏబి అనేటువంటి ప్రిన్సిపల్ బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే హార్డ్ యాసిడ్స్ అనేవి హార్డ్ బేసెస్తో బైండ్ అయ్యి టు గివ్ అయానిక్ కాంప్లెక్సెస్. ఓకే, ఇక్కడ ఏదన్నా ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుందంటే ఈయన ఏమంటున్నాడంటే హార్డ్ యాసిడ్స్ అనేవి హార్డ్ బేసెస్తోనే కలుస్తాయి, లేదా సాఫ్ట్ యాసిడ్స్ అనేవి సాఫ్ట్ బేసెస్తోనే కలిసి మనకి అయానిక్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. వెరాజ్ సాఫ్ట్ యాసిడ్స్ ప్రిఫర్ బైండింగ్ టు సాఫ్ట్ బేసెస్ టు గివ్ కోవలెంట్ కాంప్లెక్సెస్. ఓకే, సో హార్డ్ కలిసి అయానిక్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తే సాఫ్ట్ యాసిడ్స్ సాఫ్ట్ బేసెస్ కలిపి కోవలెంట్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. ఓకేనండి, హార్డ్ యాసిడ్స్ హార్డ్ బేసెస్ కలిస్తేనేమో అయానిక్ కాంప్లెక్సెస్ వస్తాయి, సాఫ్ట్ యాసిడ్స్ సాఫ్ట్ బేసెస్ కలిస్తే కోవలెంట్ కాంప్లెక్సెస్ వస్తాయి. ఓకే, ఇట్ ఈస్ సమ్టైమ్స్ రెఫర్స్ టు హార్డ్ సాఫ్ట్ ఇంటరాక్షన్ ప్రిన్సిపల్. దీన్ని కొన్ని సందర్భాల్లో ఏమని పిలుస్తారంటే హెచ్ఎస్ఐపి అని కూడా పిలుస్తారు. హార్డ్ సాఫ్ట్ ఇంటరాక్షన్ ప్రిన్సిపల్, హెచ్ఎస్ఐపి అని కూడా పిలుస్తారు. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. The large electronegativity difference between the hard acids and hard bases gives rise to a strong ionic interaction. ఒకవేళ హార్డ్ యాసిడ్స్ హార్డ్ బేసెస్ ఎందుకు కలుస్తాయి అనడానికి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే వాటి మధ్యలో దిస్ ఏ లార్జ్ ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్సెస్. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది వాటి మధ్యలో బాగా ఎక్కువగా ఉండడం వల్ల హార్డ్ యాసిడ్స్ దాంతో ఒకటి కలుస్తాయి. కలిసినప్పుడు ఇది గివ్స్ రైస్ టు స్ట్రాంగ్ అయానిక్ ఇంటరాక్షన్. ఒక స్ట్రాంగ్ అయానిక్ ఇంటరాక్షన్ ఒకటి వాళ్ళ మధ్యలో వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ మధ్యలో లార్జ్ ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ ద ఎలక్ట్రోనెగటివిటీ of soft acid and soft base is almost same and hence have less ionic interaction. పైన పాయింట్లేమో లార్జ్ ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉండడం వల్ల హార్డ్ యాసిడ్స్కి హార్డ్ బేసెస్కి మధ్యలో ఎక్కువగా ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉండడం వల్లే స్ట్రాంగ్ అయానిక్ ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ సాఫ్ట్ యాసిడ్స్కి సాఫ్ట్ బేసెస్కి మధ్యలోకి వచ్చేసరికి ఆ ఎలక్ట్రోనెగటివిటీ అనేది దాదాపుగా సేమ్గా ఉంటుంది కాబట్టి వాటిలో లెస్ అయానిక్ ఇంటరాక్షన్. ఓకే, సో హార్డ్ యాసిడ్స్లోనేమో మోర్ స్ట్రాంగ్ అయానిక్ ఇంటరాక్షన్ ఉంటే సాఫ్ట్ యాసిడ్స్ సాఫ్ట్ బేసెస్కి వచ్చేసరికి లెస్ అయానిక్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ దెమ్ ఆర్ మోర్ కోవలెంట్ నేచర్. ఓకే, మరి ఇంతకుముందు పైన చెప్పుకున్నాం సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ మధ్యలో జరిగేదేమో కోవలెంట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతున్నాను. ఆ కోవలెంట్ కాంప్లెక్స్ ఎందుకు ఫామ్ అవుతుందంటే లెస్ అయానిక్ ఇంటరాక్షన్ బట్టి. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ ద interaction between the hard acids soft bases or soft acid hard bases are mostly polar covalent and tend to be more reactive or less stable. Okay, so the polar covalent compounds readily form either more ionic or more covalent compounds if they are allowed to react. Point చూడండి, the interaction between the hard acid soft base, ఓకే, లేదా సాఫ్ట్ యాసిడ్ లేదా హార్డ్ బేస్ ఈ కాంబినేషన్లో కలిస్తే కలవచ్చు, కానీ ఇట్ ఈజ్ మోర్ రియాక్టివ్, అలాగే లెస్ స్టేబుల్. వీళ్ళు లెస్ స్టేబుల్ అట. సో యూనివర్సల్లో ప్రతిదీ కూడా స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇటువంటి కాంబినేషన్స్ని అవి ఇష్టపడవు అనమాట. హార్డ్ యాసిడ్స్ సాఫ్ట్ బేసెస్ లేదా సాఫ్ట్ యాసిడ్స్ హార్డ్ బేసెస్ కింద ఆ కంబైనింగ్ అనేది వాటిని ఇష్టపడవు, ఎందుకంటే అవి లెస్ స్టేబుల్ అనమాట. సో కాబట్టి ఎవ్రీ వన్ దే ఆర్ ట్రై టు గెట్టింగ్ స్టెబిలిటీ కాబట్టి ఇవి ఈ విధంగా ఉండకుండా హార్డ్ యాసిడ్స్ హార్డ్ బేసెస్ కలిసేలాగానే ఉంటాయి. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ డెఫినేషన్స్ చూద్దాం. ఇది డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే హార్డ్ యాసిడ్స్ని ఎవరిని అంటారు, ఓకే, హార్డ్ బేసెస్ని ఎవరిని అంటారు, ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. హార్డ్ యాసిడ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్ థియరీ ఈస్ qualitative concept introduced to the Pearson to explain the stability of metal complexes and mechanism of their reactions. HSAB theory or principle ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి? పియర్సన్ అనే సైంటిస్టు ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన క్వాలిటేటివ్ ఆస్పెక్ట్లో ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. కొన్ని కాంప్లెక్సెస్ ఎందుకు స్టేబుల్గా ఉంటున్నాయి,
కొన్ని కాంప్లెక్సెస్ ఎందుకు అన్స్టేబుల్గా ఉంటున్నాయి అనే విషయాన్ని ఈ హెచ్ఎస్ఏబి అనేటువంటి టాపిక్ ద్వారా కూడా ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే నాట్ ఓన్లీ మెటల్ కాంప్లెక్సెస్, అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్ ఇన్ నేచర్లో మెటల్స్ ఏ విధంగా మనకి లభిస్తున్నాయి, అవి ఏ విధంగా వస్తున్నాయి మనకి అనేది కూడా ఈ ప్రిన్సిపల్ బట్టి చెప్పాడు. అలాగే అక్కరెన్స్ ఆఫ్ రియాక్షన్స్, అసలు రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం కూడా మనకి హెచ్ఎస్ఏబి అనే ప్రిన్సిపల్ని బట్టే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనండి. ఇందులో హార్డ్ యాసిడ్స్ అంటే ఏంటి అంటే, హార్డ్ యాసిడ్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై స్మాల్ అయానిక్ రేడి. స్మాల్ పాయింట్ చూడండి, హార్డ్ యాసిడ్స్ ఎలా ఉంటుందంటే, ఎవరిని అంటారు హార్డ్ యాసిడ్స్ అంటే, వాళ్ళకి స్మాల్ అయానిక్ రేడి ఉంటుంది, అంటే స్మాల్ సైజ్ ఉంటారు వాళ్ళు. హై పాజిటివ్ ఛార్జ్, సెకండ్ పాయింట్ హై పాజిటివ్ ఛార్జ్ ఉంటారు. మూడో పాయింట్ స్ట్రాంగ్లీ సాల్వేటెడ్, వాళ్ళు ఈజీగా సాల్యుబుల్ అవుతారు అనమాట, సాల్వేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అటెంప్ట్ ఎంటీ ఆర్బిటాల్స్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్ అండ్ విత్ హై ఎనర్జీ LUMOS. అని అది మీకు తెలియదండి, అది లూమోస్ అంటారు. ఓకే, సో మల్టిపుల్ ఆర్బిటాల్స్ అనమాట, అవి హోమో అంటారు, లూమో అంటారు. ఓకే, సరే. ఇక్కడ హార్డ్ యాసిడ్స్, సాఫ్ట్ బేసెస్ అంటే, హార్డ్ యాసిడ్స్ అని ఎవరిని అంటారు అంటే, ఓకేనండి, ఏ ఆటం అయితే, ఏ అయాన్ అయితే స్మాల్ అయానిక్ రేడియం ఉంటుందో లేదా స్మాల్ సైజ్ ఉంటుందో, నెక్స్ట్ హై పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళు ఈజీగా ఏమి పోలరైజ్ అవ్వరు. ఇంతకుముందు కూడా చెప్పాను పాయింట్, మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు ఈజీగా ఏమి పోలరైజ్ అవ్వరు, అదో పాయింట్ మొత్తం. ఓకే, సైజు తక్కువ, పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ, పోలరైజబిలిటీ అవ్వరు, స్ట్రాంగ్లీ సాల్వేటెడ్, ఎంటీ ఆర్బిటాల్స్ ఇన్ వ్యాలెన్స్ షెల్ విత్ హై ఎనర్జీ. ఓకే, సో ఎంటీ ఆర్బిటాల్స్ వ్యాలెన్స్ షెల్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ మల్టిపుల్ ఆర్బిటాల్స్ అంటే MOS అంటే మల్టిపుల్ ఆర్బిటాల్స్, ఇక్కడ LU అంటే లూమో అంటారు, ఇక్కడ HOMOS LUMOS అని ఉంటాయి మల్టిపుల్ ఆర్బిటాల్స్. అవి ఈ వర్డ్స్ మనకి పెరిసైక్లిక్ రియాక్షన్స్లో వస్తాయండి, ఆ వర్డ్స్ అక్కడ యూజ్ చేస్తారు. ఓకేనండి. నెక్స్ట్ మరి సాఫ్ట్ యాసిడ్స్ అంటే ఎవరిని అంటారు అంటే, ఎవరైతే స్మాల్ అయానిక్ రేడి కలిగి ఉండి, ఓకే, హై పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో, అంటే వీళ్ళు సాఫ్ట్ యాసిడ్స్, స్ట్రాంగ్లీ సాల్వేటెడ్, ఎంటీ ఆర్బిటల్స్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్ అండ్ విత్ హై ఎనర్జీ లూమోస్. ఇక్కడ జాగ్రత్తగా చూస్తానండి, ఇక్కడ మనకి ఈ సాఫ్ట్ యాసిడ్స్కి వచ్చేసరికి మనం ఆటమ్ ఈజ్ లార్జ్. యాక్చువల్గా ఇక్కడ డెఫినేషన్ ప్రకారం పైన క్యారెక్టరైజ్ స్మాల్ అయానిక్ రేడి, కానీ ఏంటి పైన కింద ఒకటే వర్డ్ రిపీట్ అయింది, యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. ఓకే, సో సాఫ్ట్ యాసిడ్స్ కానీ సాఫ్ట్ బేసెస్ కానీ అయితే వాళ్ళకి ఆటమ్ ఈజ్ లార్జ్ సైజ్ అండ్ క్వైట్ ఆపోజిట్ టు హార్డ్లోనేమో స్మాల్ అయానిక్ రేడి, ఆ స్మాల్ సైజ్ అంటాము, ఇక్కడేమో లార్జ్ సైజ్ అంటాము. ఇక్కడ సాఫ్ట్లో, హార్డ్లోనేమో హై పాజిటివ్ ఛార్జ్, ఇక్కడేమో లెస్ పాజిటివ్ ఛార్జ్ అంటాం, అంటే లో పాజిటివ్ ఛార్జ్. ఓకే, పైనేమో నాట్ ఈజీలీ పోలరైజ్డ్, సాఫ్ట్లోనేమో ఈజీలీ పోలరైజ్డ్. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. 1 సైజు, 2 ఛార్జ్, 3 పోలరైజబిలిటీ. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. హార్డ్కి సాఫ్ట్కి ఆపోజిట్ అనమాట. హార్డ్కి వచ్చేసరికి ఏమో స్మాల్ సైజు, ఓకే, హై పాజిటివ్ ఛార్జ్, అలాగే నాట్ ఈజీలీ పోలరైజ్డ్, 3 పాయింట్స్. అలాగే సాఫ్ట్కి వచ్చేసరికి సైజ్ ఎక్కువ, లార్జ్ సైజ్ ఉంటుంది, ఓకే, లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఓకే, ఈజీగా వాళ్ళు పోలరైజ్ అవుతారు లేదా డిస్ట్రాయ్ అవుతారు, లేకపోతే డిస్ట్రాయ్ అవుతారు. ఓకే, వాళ్ళని ఏమంటారంటే సాఫ్ట్ అంటారు. ఓకే, హార్డ్కి సాఫ్ట్కి క్వైట్ ఆపోజిట్. ఓకేనండి. నెక్స్ట్ బార్డర్ లైన్కి వచ్చేసరికి, లూయిస్ యాసిడ్స్ అండ్ బేసెస్ హ్యావ్
ఇంటర్మీడియట్ ప్రాపర్టీస్. మనకి సాఫ్ట్ యాసిడ్స్ ఉన్నాయి, సాఫ్ట్ బేసెస్ ఉన్నాయి, హార్డ్ యాసిడ్స్ ఉన్నాయి, హార్డ్ బేసెస్ ఉన్నాయి. అలాగే బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎగ్జాంపుల్స్ ఉన్నారు. కమింగ్ చూద్దామండి, ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఓకే, సో వాళ్ళు ఏంటంటే దే షోస్ ఇంటర్మీడియట్ ప్రాపర్టీస్. వాళ్ళు ఇంటర్మీడియట్ ప్రాపర్టీస్ షో చేస్తారు కాబట్టి వాళ్ళు మనకి బార్డర్ లైన్ కింద పెట్టారు అనమాట. ఇన్ షార్ట్, హార్డ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ స్మాల్ అండ్ నాన్ పోలరైజబుల్, వేరే సాఫ్ట్ యాసిడ్స్ అండ్ సాఫ్ట్ బేసెస్ లార్జ్ అండ్ మోర్ పోలరైజబుల్. ఓకే, పైన అయితే వాడు ఇచ్చిన డెఫినేషన్ రిపీట్ చేస్తాడండి, అది తప్పు. యాక్చువల్గాను సాఫ్ట్కి వాడు ఇచ్చిన డెఫినేషన్ తప్పండి. ఓకే, సాఫ్ట్కి వాడు ఇచ్చిన డెఫినేషను తప్పు. ఓకే, సో మరి సాఫ్ట్ లూయిస్ బేసెస్ ఉంది. క్యారెక్టరైజ్ లార్జ్ అయానిక్ సైజ్, ఇంటర్మీడియట్ ఎలక్ట్రోనెగటివిటీ, హై పోలరైజబిలిటీ అండ్ విత్ లో ఎనర్జీ H2MA. అది కరెక్టే. ఒక్క సాఫ్ట్ యాసిడ్స్కి వాడు కొంచెం రాంగ్ డెఫినేషన్, సేమ్ పై డెఫినేషన్ను మనకి ప్రింటింగ్ మిస్టేక్ వల్ల వచ్చేసినట్టుందండి. ఓకే, కాబట్టి మీరు జాగ్రత్తగా ఒకసారి రిపీట్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ లేకుండా ఒక్కసారి మళ్ళీ వినండి. హార్డ్ యాసిడ్స్ అంటే హార్డ్ యాసిడ్స్ అండ్ హార్డ్ బేసెస్, స్మాల్ సైజ్ ఉంటుంది, అయాన్ కానీ ఆటం కానీ, ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు పోలరైజబిలిటీ అవ్వరు, నాట్ ఈజీలీ పోలరైజ్డ్. సాఫ్ట్కి వచ్చేసరికి సైజ్ లార్జ్ ఉంటుంది, ఛార్జ్ తక్కువ ఉంటుంది. ఓకే, లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అలాగే వాళ్ళు ఈజీగా పోలరైజ్ అవుతారు. వీళ్ళనేమో సాఫ్ట్ అంటారు. ఓకేనండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ హార్డ్ యాసిడ్స్కి హార్డ్ బేసెస్కి కావాలి బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ హార్డ్ యాసిడ్స్ అలాగే సాఫ్ట్ యాసిడ్స్. హార్డ్ యాసిడ్స్ ఎవరు సార్? H+, ముందు మన డెఫినేషన్ ప్రకారం స్మాల్ సైజ్ ఉండాలి కదా. H+, లిథియం ప్లస్, సోడియం ప్లస్, పొటాషియం ప్లస్, Rb+, Cs+, Be2+, మెగ్నీషియం 2+, కాల్షియం 2+, బెరియం 2+, క్రోమియం 3+, SO3, Bf3, వీళ్ళందరూ కూడా హార్డ్ యాసిడ్స్. మరి సాఫ్ట్ యాసిడ్స్కి వస్తే కాపర్ ప్లస్, Ag+, Au+, Tl+, Hg+, Pd+2+, cadmium +2, platinum +2, mercury +2, BH3, వీళ్ళందరూ సాఫ్ట్ యాసిడ్స్. హార్డ్ బేసెస్కి వస్తే F-, OH-, H2O, NH3, CO3 2-, NO3-, O2, అలాగే SO4 2-, PO4 3-, ClO4-, పర్క్లోరిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ అండి సాఫ్ట్కి వచ్చేసరికి H-, R-, Cl-, CO, I-, R3P, C6H6, R2S, వీళ్ళు సాఫ్ట్ బేసెస్. బార్డర్ లైన్కి వచ్చేసరికి మనకి చూడండి బ్లూ కలర్లో కనిపిస్తుంది, వీళ్ళందరూ కూడా బార్డర్ లైన్ యాసిడ్స్ ఉన్నారు, అలాగే బార్డర్ లైన్ బేసెస్ ఉన్నారు. దే షోస్ ఇంటర్మీడియట్ ప్రాపర్టీస్, వాళ్ళు ఇంటర్మీడియట్ ప్రాపర్టీస్ని షో చేస్తారు. ఓకేనండి, నెక్స్ట్ మనకి ఈజ్ ద అప్లికేషన్స్ అన్నమాట ఇవి. సో మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టుగానే ఈ కాంప్లెక్సెస్ యొక్క మెటల్ కాంప్లెక్సెస్ యొక్క స్టెబిలిటీ గురించి ఈ HSAV ప్రిన్సిపల్ అనేది చాలా ఈజీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ మెటల్ కాంప్లెక్సెస్ గురించే కాదు, అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్ ఇన్ నేచర్, అసలు నేచర్లో మెటల్స్ ఏ విధంగా ఏ రూపంలో వస్తున్నాయో కూడా మనకి ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో ద అక్కరెన్స్ ఆఫ్ సమ్ మెటల్స్ ఇన్ నేచర్ యాజ్ దేర్ ఓర్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ HSAV ప్రిన్సిపల్. ఓర్స్లో మనం ఓర్స్ అంటాం కదా, ఓర్స్ మినరల్స్ అంటాం కదా, అది అందులో ఈ మెటల్స్ ఏ విధంగా మనకు వస్తున్నాయి అనేది ఈ HSAV ప్రిన్సిపల్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందులో సింప్లీ మెగ్నీషియం, కాల్షియం, అల్యూమినియం అక్కర్స్ ఇన్ నేచర్ యాజ్ ఏ మెగ్నీషియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్ అండ్ Al2O3. మనకు నేచర్లో మెగ్నీషియం ఏ రూపంలో వస్తుందండి? మెగ్నీషియం కార్బోనేట్ రూపంలో వస్తుంది. కాల్షియం ఎలా వస్తుంది? కాల్షియం కార్బోనేట్ రూపంలో వస్తుంది. ఓకే, అల్యూమినియంలో ఏ రూపంలో వస్తుంది? Al2O3 రూపంలో వస్తుంది. ఓకే, అంటే రెస్పెక్టివ్లీ బికాస్ ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ హార్డ్ యాసిడ్స్ విత్ హార్డ్ బేసెస్. ఓకే, అంటే ఇవి నేచర్లో ఎలాగెందుకు వస్తున్నాయి అంటే, ఇక్కడ మెగ్నీషియం అనేది హార్డ్ యాసిడ్, కార్బోనేట్ CO3 3- అనేది హార్డ్ బేసు. హార్డ్ యాసిడ్స్ హార్డ్ బేసెస్తో కలుస్తాయి, హార్డ్ యాసిడ్స్ సాఫ్ట్ బేసెస్తో కలవు. ఓకే, వాళ్ళు కలిసి అవి అన్స్టేబుల్. ఓకే, కాబట్టి నేచర్లో ఇవి ఈ రూపంలో ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళు ఎవరైతే అలాగ వస్తారు, హార్డ్ యాసిడ్స్ హార్డ్ బేసెస్ కలిస్తేనే స్టేబుల్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళు హార్డ్ యాసిడ్స్ హార్డ్ బేస్ అయి ఉండాలి, లేదా సాఫ్ట్ యాసిడ్స్ సాఫ్ట్ బేసెస్ అయి ఉండాలి. ఓకే, సో కాబట్టి నేచర్లో వీళ్ళు ఈ రూపంలో వస్తుందంటే ఖచ్చితంగా వీళ్ళు HSAV ప్రిన్సిపల్ని పాటిస్తున్నారు. ఓకే, ఫర్దర్ దీస్ మెటల్స్ do not exist as their sulfides because S2-
ఈజ్ ఏ సాఫ్ట్ బేస్. ఇదే మెగ్నీషియం, ఇదే కాల్షియం, ఇదే అల్యూమినియం మరి సల్ఫైడ్స్తో కలవట్లేదుగా, సల్ఫైడ్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే సల్ఫైడ్ ఏమో సాఫ్ట్ బేసు, వీళ్ళేమో హార్డ్ యాసిడ్ సాఫ్ట్ బేసు కలవు. హార్డ్ యాసిడ్ హార్డ్ బేసే కలుస్తాయి, సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేసే కలుస్తాయి. ఓకే, ఆ విధంగా ఇది ఒక అప్లికేషన్ అండి. నేచర్లో మనకు దొరికేటువంటి మెటల్స్ అన్నీ కూడా హెచ్ఎస్ఏవి ప్రిన్సిపల్ని ఫాలో అయ్యి మనకి లభిస్తున్నాయి. ఓకేనండి. అలాగే రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కాంప్లెక్సెస్ అనమాట. కాంప్లెక్సెస్లో కూడా కొన్ని కాంప్లెక్సెస్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే కూడా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే కారణము వాళ్ళు హార్డ్ సాఫ్ట్ అయి ఉండొచ్చు. ఒకళ్ళు హార్డ్ ఒకళ్ళు సాఫ్ట్ అయి ఉండొచ్చు. మెటల్ అయన్ ఏమో ఒక లైగండ్ అంటారండి. మెటల్ అయన్ లైగండ్ ఒకళ్ళు హార్డ్ ఒకళ్ళు సాఫ్ట్ అయి ఉన్నా కూడా వాళ్ళు ఎగ్జిస్ట్ అవ్వరు. హార్డ్ అయితేనే ఎగ్జిస్ట్ అవుతారు, సాఫ్ట్ అయితేనే మనకి ఎగ్జిస్ట్ అవుతారు. ఓకేనండి. ఇక్కడ ఇప్పుడు నికెల్ +2 అలాగే కాపర్ +2 lead +2 ions are borderline acids and occur in nature as carbonates as well as sulfides. మరి కొన్ని ఇక్కడ నికెల్ కాపరు ఈ లెడ్ కూడా కార్బోనేట్ రూపంలో వస్తున్నారటండి, అలాగే సల్ఫైడ్ రూపంలో కూడా వస్తున్నారట. ఈ సల్ఫైడ్ రూపంలో వచ్చేవాళ్ళు వీళ్ళు ఏమన్నంటే, అందుకని వీళ్ళు ఏమన్నమాట మనం బోర్డర్ లైన్ యాసిడ్స్. ఇటు బోత్ రకాలుగా కూడా వాళ్ళు బిహేవ్ చేస్తారు. అందుకే కొన్నిటిని ఏమన్నారంటే బోర్డర్ లైన్ యాసిడ్స్ అన్నారు. ఓకేనండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. అక్కరెన్స్ ఆఫ్ రియాక్షన్స్. ఏంటి అక్కరెన్స్ ఆఫ్ రియాక్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిథియం అయోడైడు CSF ఈ రెండు, ఇందులో లిథియం ఏమో హార్డ్ యాసిడ్, I- ఏమో సాఫ్ట్ బేస్. అలాగే CS ఏమో సాఫ్ట్ యాసిడ్, F- హార్డ్ బేస్. వీళ్ళిద్దరు ఇమీడియట్గా రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేసి LiF కిందను CSI కింద రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం. ఎందుకని అలాగే అక్కడ హార్డ్ యాసిడ్ సాఫ్ట్ బేస్ రూపంలో ఉన్నారు. ఓకే, ఇటు పక్కేమో సాఫ్ట్ యాసిడ్ హార్డ్ బేస్ రూపంలో ఉన్నారు. వీళ్ళిద్దరు ఇమీడియట్గా ఏం చేస్తారు, ఒక హార్డ్ కలిసిపోవడానికి ట్రై చేస్తారు, ఒక సాఫ్ట్ కలిసిపోవడానికి ట్రై చేస్తారు. ఎందుకు ట్రై చేస్తారంటే దే విల్ ట్రై టు గెట్టింగ్ స్టెబిలిటీ. యూనివర్స్లో రూల్ అదేనండి, దే విల్ గెట్టింగ్ ట్రై టు స్టెబిలిటీ. ఆ స్టెబిలిటీ పొందుకోవడం కోసం ఇమీడియట్గా ఈ రియాక్షన్ వాళ్ళు జరుపుకుంటారు. సో కాబట్టి కొన్ని రియాక్షన్లు ఎందుకు జరుగుతున్నాయి, అక్కరెన్స్ ఆఫ్ రియాక్షన్స్ అంటే ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇగో ఈ కాంబినేషన్ వల్ల, ఈ స్టెబిలిటీ పొందుకోవడం వల్ల అక్కడ రియాక్షన్ జరుగుతుంది అని హెచ్ఎస్ఏవి ప్రిన్సిపల్ చెప్తుంది. ద ప్రిన్సిపల్ ఆఫ్ హార్డ్ యాసిడ్ ప్లస్ హార్డ్ బేస్ అండ్ సాఫ్ట్ యాసిడ్ అండ్ సాఫ్ట్ బేసెస్ కాంబినేషన్ హ్యాస్ ఆల్సో బీన్ యూజ్డ్ టు ప్రిడిక్ట్ ద కోర్స్ ఆఫ్ మెనీ రియాక్షన్స్. ఇది అనేక రియాక్షన్లు జరగడానికి గల కారణం కూడా ఈ హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ సాఫ్ట్ బేస్ కాంబినేషన్సే. కానీ నెక్స్ట్ అదర్ ఎగ్జాంపుల్ HgF2. ఓకే, ఇందులో సాఫ్ట్ యాసిడ్ హార్డ్ బేసెస్, అలాగే హార్డ్ యాసిడ్ సాఫ్ట్ బేసెస్ ఈ కాంబినేషన్లో ఉంటాయి. సో ఇది రియాక్షన్లోకి ఇమీడియట్గా పార్టిసిపేట్ చేసి హార్డ్ యాసిడ్ హార్డ్ బేసెస్ కిందను, సాఫ్ట్ యాసిడ్స్ సాఫ్ట్ బేసెస్ కిందను ఓకే రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం అన్నమాట. దిస్ ఇస్ సేమ్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ఆల్సో ఫర్ గెటింగ్ స్టెబిలిటీ. అయితే దీనికి లిమిటేషన్స్ ఉన్నాయండి. లిమిటేషన్స్ ఆఫ్ హెచ్ఎస్ఏవి ప్రిన్సిపల్. ఆల్దో hard plus hard and soft plus soft combination is useful principle. Okay, at this principle does not explain many reactions. For example, the following equation. అయితే మ్యాక్సిమం వరకు ఓకే, బట్ సమ్ టైమ్స్ కొన్ని రియాక్షన్లని ఈ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందండి. అదేంటంటే SO3 అనేది HFతో కలిసినప్పుడు మనకి హార్డ్ యాసిడ్ హార్డ్ బేసిస్ సాఫ్ట్ బేసిస్ కింద ఏమీ రావట్లేదు, హార్డ్ యాసిడ్ ప్లస్ సాఫ్ట్ బేస్ కిందే వస్తుంది. సో ఇటువంటి కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, వీటిని మాత్రము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకేనండి. సో కొన్ని రియాక్షన్లు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసింది, కొన్ని రియాక్షన్స్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకేనండి. ఫైనల్ కంక్లూషన్కి వెళ్దాము. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగానే హార్డ్ ఎలక్ట్రోఫైల్స్ tend to react with hard nucleophiles and soft electrophiles tend to react with soft nucleophiles. Hard electrophiles అనేవి హార్డ్ న్యూక్లియోఫైల్స్తోను, సాఫ్ట్ ఎలక్ట్రోఫైల్స్ అనేవి సాఫ్ట్ న్యూక్లియోఫైల్స్ రియాక్షన్ పార్టిసిపేట్ చేస్తుంది. అంటే హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ ఎలా కలుస్తుందో, సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్ ఎలా కలుస్తుందో ఇక్కడేమో ఎలక్ట్రోఫైల్స్ అని వాడేమన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్. హార్డ్ ఇంటరాక్షన్ ఈజ్ గవర్న్డ్ బై primarily by electrostatic attraction between the positively charged electrophiles and negatively charged nucleophiles. ఇక్కడ హార్డ్ ఇంటరాక్షన్ అనేది ఏంటంటే primarily by the electrostatic attraction between the positively charged electrophile and negatively charged nucleophile. ఈ రెండింటి మధ్యలో
ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఒకటి పనిచేయడం వల్లే మనకి ఈ రకమైనటువంటి హార్డ్ సాఫ్ట్ అనేవి కలుస్తున్నాయి. ఓకేనండి. నెక్స్ట్ the soft interaction is governed primarily by the mixing overlapping of orbitals between the LUMO of electrophiles and HOMO of nucleophiles. ఓకే, ఇది ఫోటోకెమిస్ట్రీ అదే పెరిసైక్లిక్ రియాక్షన్లో చెప్తారు ఈ వర్డ్స్ అన్నీ కూడా మీకు. ఓకే, సో ఇది సాఫ్ట్ అనేవి ఏంటంటే మనం అక్కడ చెప్పుకున్నాం, యాసిడిక్ హార్డ్ కలిస్తేనేమో అయానిక్ కాంప్లెక్సెస్ అని, సాఫ్ట్ కలిస్తే కోవలెంట్ కాంప్లెక్స్ అన్నాం కదండి. ఇక్కడ కూడా ఇవి ఓవర్లాప్ అయ్యి మనకి ఇక ఓకే ఈ ఎలక్ట్రోఫైల్స్ న్యూక్లియోఫైల్స్ ఓవర్లాప్ అవ్వడం ద్వారా సాఫ్ట్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ we have also seen example of hard soft electrophiles and nucleophiles and the role placed by HSAB theory in conjugated additions. కాంజుగేటెడ్ యాసిడ్స్ కాంజుగేటెడ్ బేసెస్ ఉంటాయండి, అక్కడ ఎడిషన్ కూడా జరుగుతుంది, ఎడిషన్ రియాక్షన్స్ ఉంటాయి. ఆ రియాక్షన్లు అడిగి జరుగుతున్నాయి కూడా ఈ HSAB అనేది మనకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, అలాగే ఆల్సో HSAB థియరీ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద outcome of a nucleophile addition to alpha beta unsaturated carbonyl compounds. alpha beta unsaturated carbonyl compounds రియాక్షన్స్ కూడా ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మనకి ఈ యొక్క HSAB ప్రిన్సిపల్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ HSAB ప్రిన్సిపల్. హార్డ్ యాసిడ్స్ హార్డ్ బేసెస్తోనూ, సాఫ్ట్ యాసిడ్స్ సాఫ్ట్ బేసెస్తోనూ కలుస్తాయి. అలా కలవడం వల్లే వాటి మధ్యలో స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ ఉండడం వల్లే వాళ్ళు దే ఆర్ గెటింగ్ మోర్ స్టేబుల్. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ HSAB ప్రిన్సిపల్.